విద్యార్థుల్లో ప్రతిభను పెంచేందుకు సాంప్రదాయ విద్యా విధానాలను పూర్తిగా తగ్గించి డిజిటల్ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రపంచానికి మార్గదర్శకురాలిగా నిలిచిన స్వీడన్ ప్రభుత్వం తమ దేశ విద్యా విధానంలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. డిజిటల్ విద్యా విధానాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి సాంప్రదాయ బోధన పద్ధతులను తిరిగి అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తిరిగి పాఠ్యపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, నోట్బుక్స్ వంటి వాటితో విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రపంచం డిజిటల్ విద్యా విధానం వెనుక పరుగులు తీస్తున్న తరుణంలో స్వీడన్ ప్రభుత్వం డిజిటల్ విద్యా బోధనకు ఎందుకు చెక్ పెట్టాలని అనుకుంది? డిజిటల్ విద్యా విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారా? స్వీడన్ ప్రభుత్వం సాంప్రదాయ విద్యా విధానాల వైపు మొగ్గు చూపింది. అసలైన కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2009లో స్వీడన్ తమ దేశ విద్యా వ్యవస్థలో మళ్ళీ తీసుకుందాము ఫస్ట్ నుండి ఇక్కడ నుండి తీసుకున్నా 2009లో స్వీడన్ తమ దేశ విద్యా వ్యవస్థల్లో 2009లో స్వీడన్ తమ దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. తరగతి గదుల నుంచి సాంప్రదాయ పాఠ్యపుస్తకాలను తొలగించి వాటి స్థానంలో కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటి డిజిటల్ సాధనాలను ప్రవేశపెట్టింది. అయితే విద్యార్థుల శక్తి సామర్థ్యాలు పెంచడానికి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచానికి విద్యార్థులను సమాయత్నం చేయాలనే ఆశలతో డిజిటల్ బోధనను ప్రారంభించింది. అయితే డిజిటల్ సాధనాలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక, విప్లవాత్మక ఆలోచనలు పెరుగుతాయని స్వీడన్ ప్రభుత్వం భావించింది. కానీ స్వీడన్ ఊహించిన విధంగా కాకుండా ప్రతికూల ఫలితాలు రావడం ఆ దేశ ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. అయితే దాదాపు 15 సంవత్సరాల పాటు డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేసిన తర్వాత స్వీడన్ ప్రభుత్వం విద్యార్థుల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలను గుర్తించింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలైన చదవడం, రాయడం, గ్రహించడం లాంటివి తగ్గుతున్నాయని గమనించింది. ప్రోగ్రెస్ ఇన్ ఇంటర్నేషనల్ రీడింగ్ లిటరసీ స్టడీ వంటి అధ్యయనాలు స్వీడన్ పిల్లల్లో పఠన, గ్రహక నైపుణ్యాలు క్షీణించినట్టు నిర్ధారించాయి. అయితే డిజిటల్ తెరలపై చదవడం వల్ల సమాచారాన్ని గ్రహించడం, గుర్తుంచుకోవడం కష్టమని పరిశోధనలు గుర్తించాయి. అయితే డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన చేయడం వల్ల విద్యార్థుల దృష్టి సులభంగా అయితే డిజిటల్ తెరలపై చదవడం వల్ల సమాచారాన్ని గ్రహించడం, గుర్తుంచుకోవడం కష్టమని పరిశోధనలు గుర్తించాయి. డిజిటల్ పరికరాల ద్వారా విద్యాబోధన చేయడం వల్ల విద్యార్థుల దృష్టి సులభంగా మరలిపోయే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా సోషల్ మీడియా వైపు విద్యార్థులు సులభంగా ఆకర్షితులవుతున్నారని, తద్వారా తరగతి గదిలో ఏకాగ్రత దెబ్బతింటుందని, అధిక స్క్రీన్ టైం వల్ల చిన్న పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు తేలింది. అయితే ఇదంతా డిజిటల్ విద్యా బోధన కారణంగా విద్యార్థుల్లో చురుకుదనం, పఠన, గ్రహణ శక్తి తగ్గుతుందని తేలడంతోనే స్వీడన్ ప్రభుత్వం డిజిటల్ విద్యా బోధనలను తగ్గించి సాంప్రదాయ బోధన పద్ధతులను తిరిగి ప్రవేశపెట్టడానికి గణనీయమైన నిధులను కేటాయించింది. ఇందుకోసం 2022 నుంచి 2025 వరకు పాఠ్యపుస్తకాల కొనుగోలుకు $104 మిలియన్ యూరోలను స్వీడన్ ప్రభుత్వం కేటాయించింది. విద్యా విధానంలో డిజిటల్ సాధనాలను పూర్తిగా తొలగించకుండా సాంప్రదాయ బోధన పద్ధతులకు పెద్దపీట వేయాలని స్వీడన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రణాళికలో భాగంగా విద్యా విధానంలో కొన్ని నిర్ణయాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్దేశించింది. పాఠశాలల్లో తిరిగి ముద్రిత పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టడం, చిన్న పిల్లలకు చేతితో రాయడం, ముద్రిత పుస్తకాలు చదవడం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వడం, ప్రైమరీ స్కూల్స్లో డిజిటల్ పరికరాలను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, డిజిటల్ సాధనాల వినియోగాన్ని పరిమితం చేసి వాటిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించేసింది. డిజిటల్ విద్యా బోధనలో
దూసుకుపోతున్నామని జబ్బలు చురుచుకుంటూ సాంప్రదాయ బోధన పద్ధతులను నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని దేశాలకు స్వీడన్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టుగా చెప్పవచ్చు. అయితే స్వీడన్ విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పు డిజిటల్ విద్య ఆధునిక విద్యలో ఒక అంతర్భాగం అయినప్పటికీ ప్రాథమిక అక్షరాస్యతను అభివృద్ధి చేయడంలో సాంప్రదాయ బోధన పద్ధతుల ప్రాముఖ్యతను విస్మరించకూడదనే సత్యాన్ని ప్రపంచ దేశాలకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. సాంప్రదాయ విద్యా బోధనకు పట్టం కట్టి ఒక గొప్ప రెవల్యూషనే తీసుకొచ్చింది స్వీడన్. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే యూటీవీ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. యూటీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజిటల్ మీడియా అలాగే సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.